ఇప్పుడు అవుతుంది. సరే, ఇప్పుడు ఈరోజు మనము 61వ క్లాస్ 61st క్లాస్ బాగా సెకండ్ బ్యాచ్. 5వ అధ్యాయంలో మనకు 6 శ్లోకాలు అయినాయి. శ్రీవిభ చెప్తా ఉంది. ఫస్ట్ శ్లోకం అథ పంచమోధ్యాయ కర్మ సన్యాస యోగ. చెప్పు, చూసే చెప్పు, పర్వాలే. అథ పంచమోధ్యాయ ఏమో అంత క్లారిటీ లేదు, యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసం కర్మయోగశ్చ నిశ్చేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సన్యాసస్తు మహాబాహో కాదమ్మీ, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం కదా. యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. వెరీ గుడ్. మీరు చెప్పేస్తారు. అది ఇది రెండోది వచ్చేసి సన్యాసం కాదమ్మీ. అది ఎక్కడంటే ఎక్కడో తప్పేది. ఎక్కడంటే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ. నువ్వు సన్యాసం అంటివి, సన్యాసం కర్మయోగశ్చ అంటివి, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ. సరేనా? ఓకే, మీరు చెప్తారేంపా? చూసన్నా చెప్పండి, చదవనన్నా చదవండి, పర్వాలేదు. అథ పంచమోధ్యాయ కర్మ సన్యాస యోగ. చూసే చెప్తాను, చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి. యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. ఓకే, నువ్వు చెప్పు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి. యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్సకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగే విశిష్యతి. జ్ఞేయః స నిత్య సన్యాసి కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతి. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్
सुखं बन्धात् प्रमुच्यते साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् यत्साङ्ख्यै प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यपश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुं मयो गतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति ఇంకోసారి చెప్పదండి సన్యాసస్తు మహాబాహు सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुं मयो गतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति ఇక్కడ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం మయోగత అంటివి అట్లా కాదు ఒకటే దుఃఖమాప్తు మయోగత ఓకేనా దుఃఖమాప్తుం మయోగత లేదు దుఃఖమాప్తు మయోగత ఒకటి రెండోది వచ్చేసి మీరిద్దరూ ఎట్లా చెప్తారంటే ఏకం సాంఖ్యం చ యోగం చ అంటారు కదా మకారం బదులు నకారం పలికితే కొంచెం సాధారణంగా అట్లా పలుకుతుందండి ఏకం సాంఖ్యం చ యోగం చ యోగం చ ఓకే అయితే యోగంచ సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకుంటే అది ఉపాయం నాకు చావత్ ఇచ్చినట్టుగా లేకుంటే నకారం ఎన్ సౌండ్ వచ్చేటట్టుగా చెప్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసి 5 శ్లోకాలు అయినాయి ఒక శ్లోకం మాత్రం చెప్పుకుందాం ఎవరు లేరు కదా అందువల్ల ఒక శ్లోకం ఎందుకంటే వచ్చి మేము ఊరికే ఉండకుండా ఒక్క శ్లోకం మాత్రం 7th శ్లోక ఈరోజు చెప్పుకుందాము 8th and 9th మేబీ ఇంకోసారి అందరూ అన్ని అడిగేసేసి తర్వాత మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఏప్రిల్ 1st నుంచి సేవి బాగా చెప్తావమ్మి యోగయుక్తో విశుద్ధాత్మ योगयुक्तो विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा విజితాత్మా జితేంద్రియః विजितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः సర్వభూతాత్మభూతాత్మా सर्वभूतात्मभूतात्मा 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 కుర్వన్నపి న లిప్యతే कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते అందరూ చెప్పమ్మా బాగా చెప్పావు బాగుంది అందరూ చెప్పమ్మా योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ఇంకోసారి చెప్పు योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ఓకే అభినవ్ చెప్పమ్మా योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते మళ్ళీ ఇంకో 7th కూడా ఒకటి 8th కూడా చెప్పేసి అయిపోయి నేను 8th ఒకటి చెప్పుకుందాము
9th నుంచి కావాల్సింటే మళ్ళీ చెప్పండి. 1-2 శ్లోకాలనే అయినట్టు అవుతుంది ఈరోజు. సరేనా? నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ నైవ కించిత్ కరోమీతి 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 యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ 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 అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. వెరీ గుడ్. బాగా చెప్పినావు. నువ్వు చెప్పప్పా. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఒకసారి చెప్పు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఇంకోసారి చెప్పు. శ్వసన్. ఇంకోసారి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. వెరీ గుడ్. స్వపన్ శ్వసన్. ఓకే. అది దీని కూడా చెప్పేస్తావా? పోనీ 8ది కూడా 9ది కూడా చెప్పేస్తావా? ముగ్గురు ఒకటి చదివినట్టు అయిపోతుంది. చదివేసి అయిపోతాను. ప్రలపన్ విసృజన్ గృహన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ మిషన్ నిమిషన్నపి నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. చెప్పు. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్
उन्मिषन् निमिषन्नपि प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु 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 वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन् इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् అది దారయన్ అని కూడా ధారయన్ धारयन् ఒత్తుదా సరేనా మొత్తము ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयेत् हरिधारयन् అటెండు చెప్ప పట్టెను प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ఇంకోసారి చెప్పు प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ఓకే చెప్పమ్మా प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ఇంకోసారి చెప్పు प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् వెరీ గుడ్ మీరిద్దరు చెప్పేస్తారు కదా అయిపోయి కదా చెప్పింది ఇద్దరు అయిపోయింది 3 శ్లోకాలు చెప్పేమి ఇప్పుడు యోగయుక్త విశుద్ధాత్మ నుంచి 7, 8, 9 చెప్పేసి योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः योगयुक्त सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् అశ్నన్ गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् వెరీ గుడ్ అభినవ్ చెప్పప్ప योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् వెరీ గుడ్ నువ్వు చెప్పప్ప 3 योगयुक्तो विशुद्धात्मा जितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् पंचश्वन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् వర్తంత ఇది ధారయన్. ఇంకోసారి చెప్పబ్బా. ప్రలపన్ విసర్జన్ చెప్పబ్బా. प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्. వెరీ గుడ్. సరే, ఇప్పుడు 7, 8, 9 అయినాయి. సో ఈరోజు క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ అందరూ నాకు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఆ క్లాసులు పోస్ట్ పోన్ చేస్తాము, ఎట్లాంటిది డిసైడ్ చేస్తాము. సరేనా? ఎవరన్నా ఏమైనా చెప్తారా? ఏమన్నా చెప్పేది ఉందా? లేకుంటే క్లోజ్ చేసేద్దాం. శ్రీప్రధాని వచ్చినట్టుంది. శ్రీప్రద అది కూడా వచ్చింది. క్లాస్కి ఇంకా 2 నాళ్ళు పోలేదు. ఎవరన్నా ఏమన్నా చెప్పేది ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఎనీథింగ్ టు కన్వే? ఏం లేదా? ఏమమ్మీ శ్రీవిభా, ఏమన్నా అవుతున్నావు? ఊరికేనా చేయటం? లేదు సార్, అందుకే నవ్వుతుంది. ఊరికే అవుతున్నావా? సార్ అదేదో డిస్కషన్స్ కోసం తీసుకుంటా అని చెప్పారు కదా సార్, అది ఎప్పటి నుంచి అదే అనుకున్నాను. అయితే మీకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఊరికే అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ నుంచి తీసుకోండి. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ లో సపరేట్ ఎగ్జామ్ ఇది స్టార్ట్ చేస్తాం. దాన్ని ఒక సిరీస్ లెవెల్ టైప్ లో స్టార్ట్ చేస్తాం అనుకుంటే, అయితే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు కదా అనుకునేసి మళ్ళీ ఊరికే అయింది. నేను దానికి యాక్చువల్గా నేను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఇప్పుడు మీకు డిగ్రీ లెవెల్ నుంచి పియూసి అండ్ డిగ్రీ అండ్ అబవ్ నుంచి అది కంపల్సరీ కోర్సు పెట్టినారు యూజీసీ వాళ్ళు ఇప్పుడు. అయితే వాళ్ళకు ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ లేకుండా ఒకటేసరే చెప్తున్నారు దాన్ని. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వేదిక్ రిషీస్ వర్ కండక్టింగ్ యజ్ఞాస్ అంటారు. యజ్ఞ అంటే ఏమి అనేది తెలియాలి కదా. యజ్ఞం అంటే ఊరికి ఓన్లీ రిచువల్లా, లేకుంటే ఇస్ దేర్ ఎనీ అదర్ మీనింగ్ ఫర్ ఇట్? అలా తెలుసుకుంటే కానీ మనం దాన్ని అప్రిషియేట్ చేయలేము ఆ టాపిక్. అందువల్ల ఆ టాపిక్ అట్లా ఉందన్నమాట. ప్రతి టాపిక్ అట్టే ఉంటుంది. అంటే బేసిక్ వర్డ్స్కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డిగ్రీ లెవెల్లో, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అట్లాంటి సబ్జెక్ట్ కంపల్సరీ చేసినారు. ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని కంపల్సరీ చేశారు యూజీసీ స్కీమ్ కింద. సో వాళ్ళు దానికోసం పెద్ద పుస్తకం ప్రిస్క్రైబ్ చేసి దాన్ని ఒక ఐఏఎం ప్రొఫెసర్ బుక్ పబ్లిష్ చేసి ఇది ప్రిస్క్రైబ్ చేసినారు. ఆయన అన్ని అట్లా ఆయన ఏం చేశారంటే యాజ్ ఇఫ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంది అనుకునేసేసి ఆయన చెప్పుకుంటూ పోయినాడు. కానీ నేను చాలా యూనివర్సిటీస్కి పోయి చూసినప్పుడు పిల్లవాళ్ళకి పని ఈవెన్ టీచర్స్ కూడాను చాలా మందికి అది ఆ విషయం తెలియదు అనమాట. యజ్ఞం అంటే ఏమి, ఎట్లా దాన్ని హౌ టు డిఫైన్ యజ్ఞం, మోక్షం ఎట్లా, హౌ టు డిఫైన్ మోక్షం, మోక్షం అంటే ఏమి అది డిఫైన్ చేయాలి కదా. మరి దాని ఎట్లా అర్థం? మోక్షం అంటే ఎవరికైనా తెలుసా? వాట్ ఈజ్ మోక్షం? అందరూ మాట్లాడుకుంటుంటాం మామూలుగా మోక్షము మోక్షం అనేసి. ఏమో మోక్షం అంటే Liberation from life. లిబరేషన్ ఫ్రమ్ లైఫ్. లిబరేషన్ ఫ్రమ్ లైఫా? అంతేనా? ఏమన్నా Transcending the cycle of life and death. లైఫ్ అండ్ డెత్ ఎట్లా? హౌ టు ట్రాన్సెండ్ ఫ్రమ్ లైఫ్ అండ్ డెత్? కెన్ ఏ పర్సన్ లివ్ అండ్ ఆల్సో గెట్ మోక్షం? While living, can he get moksha? He has to dedicate his life to the God and work in his service. Dedicated life to the God, and the God is yours. You yourself is a God, kada. Kabatti you dedicate yourself to you dedicate you to yourself. And how to understand it? How do you dedicate? Kada maamuluga this type of questions will be cropping up normally in different places when we try to teach. Any student or any other person may be having some doubts with regard to basic aspects. Is a Jivan Mukta, like that people tell. Bhagavan Buddha is a Jivan Mukta. Jivan Mukta means while living he attained moksham. And what do you mean by that? How can you live and also attain moksham? The basic questions. What is nirvana? Nirvana is also, of course, similar as moksham only. That is what is nirvana. And what is the difference between moksham and also swargam? What is the difference between swargam and moksham? This type of things, normally they will be going on telling all these type of things to the audience, to the students.
But students also will be listening all these things. Sometimes they will be asking, what is karma yoga? Basic question. And then how karma yoga is different from raja yoga. There are some subtle differences ఉంటాయి కదా, అంటే ఆ డిఫరెన్సెస్ ఏమి అని చెప్పడానికి కోసం అట్లాంటి టాపిక్. అంటే ఆయన బుక్కే, స్టాండర్డ్ బుక్, ప్రిస్క్రైబ్డ్ బుక్కే నేను తీసుకునేసి దాంట్లో నుంచి బేసిక్ టర్మినాలజీ మాత్రం బయటికి తీసేసి ఆ టర్మినాలజీని ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద బేసిక్ లెవెల్. Basic understanding of the terms, if you know, then you will be understanding the subject when it is being taught. That is the idea. అట్లా కోర్స్ స్కూల్లో కూడా ఇండియన్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు కూడా పెట్టారా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ పెట్టారా? ఎక్కడి నుంచి ఏం పెట్టారు మీకు స్కూల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్? అది బోధమాల అని బుక్ ఇస్తారు. సో దాని బోధమాల అని ఒక బుక్ ఇస్తారు. బోధమాల, ఓకే. సో దాని నుంచి we have to read that and write the exam. అదేం ఇంగ్లీషా కన్నడ ఉందా? అది ఇంగ్లీష్ ఉంటుంది. లైక్ నార్మల్లీ ఫర్ us it's ఇంగ్లీష్ లో ఉంది. అది వెరీ గుడ్. అయితే నాకు అది తెలియదు, లేకుంటే ఆ బుక్ కూడా చూడొచ్చు నేనైతే. అది మీ శ్రీవిభా కూడా ఇచ్చింటారు. శ్రీవిభా కూడా ఇచ్చింటారా? శ్రీవిభా నీకు ఇచ్చినారేమి? బోధబాల అంట. లేదు సార్, లైక్ నోట్స్ రావిస్తారు అంతే, టెక్స్ట్ బుక్ లాగా లేదు. టెక్స్ట్ బుక్ మీకు ఇవ్వలేదేం? బోధబాల మీకు టెక్స్ట్ బుక్ ఇచ్చినారా? ఫ్రమ్ 6th onwards అనుకుంటా. ఫ్రమ్ 6th అంటే 6th to 10th ఒకటే బుక్కేనా? లేదు, వేరే ఫర్ ఈచ్ స్టాండర్డ్స్ డిఫరెంట్ బుక్. అయ్యో, అయితే మీ దగ్గర 6th, 7th, 8th బుక్స్ ఉన్నాయి అట్లను? ఉండాలి సార్ చూడాలి. చూద్దాం ఎట్లా ఉన్నాయి అంటే హౌ దే డిజైన్ ద బుక్ అనేది. ఎందుకంటే మనకుగా నేను ఏదో ఎట్టో ఫ్రేమ్ వర్క్ వేసుకోవాలి కదా. ఫ్రేమ్ వర్క్ వేసుకునేటప్పుడు హౌ అంటే వాళ్ళే ఆల్రెడీ వాళ్ళు బాగా ఆలోచన చేసింటారు కదా ఫ్రేమ్ వర్క్. కాబట్టి ఆ స్కెలెటన్ చూసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది వాడు ఎట్లా స్టార్ట్ చేసినాడు అనేసి. చేసుకుంటే మనం కూడా అట్లా స్టార్ట్ చేసుకునేసి అది చెప్పుకోవచ్చు కదా అనుకుంటాను. మీరు ఎప్పుడైనా మీకు హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రై చేసి చూడండి. బుక్ ఉంటే గన ఎట్లా మీ దగ్గర 2 సెట్లు ఉంటాయి కదా, ఆ 6th, 7th, 8th, 9th మీ దగ్గర ఉంటే కానీ నేను తీసుకుంటాను, ఒక సెట్ తీసుకుంటాను. నాకు కూడా ఒక ఐడియా వస్తుంది హౌ టు డిజైన్ ద కోర్స్ అనేది. అంటే డిజైన్ అంటే స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది కదా వాళ్ళదైతే, అందువల్ల బాగుంటుంది చెప్పేసి అంతే. చూద్దామనేసి మీ హాలిడేస్ లో కొంచెం సెర్చ్ చేయండి. అయితేనా వాళ్ళు ఉంటే గన ఎట్లా ఒకటి కలెక్ట్ చేసుకుంటా నేను. 6th, 7th, 8th, 9th ఒక సెట్ తీసుకొని చూసేసి మళ్ళీ ఇచ్చేస్తాను. అట్లా ఇంకేం విషయాలు ఎట్లా చదువుకున్నారు? బాగా చదువుకున్నారు అయితేనా ఈ కొన్నాళ్ళను? ఎగ్జామ్స్ కాబట్టి మీరు బిజీగా ఉండింటారు ఇన్ని రోజులను. నేను అది అనుకున్నాను, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద ప్రతి సబ్జెక్ట్ అంటే చాలా ఉంటాయి, ఇట్లా టర్మినాలజీలు చాలా ఉంటాయి. ఈ టర్మినాలజీని అంతాను చూద్దామనేసి. లైక్ 8th లో ఒకటి ఇట్లాంటి రామాయణం బుక్ ఇచ్చి, రామాయణం కాదు ఇది బోధమాల. బోధమాల. తర్వాత ఇది మహాభారత బుక్ ఒకటి ఇచ్చినారు. మహాభారతం కూడా ఇచ్చేసినారా? అబ్బా, అది మహాభారత అంత పెద్ద బుక్ ఇచ్చినారా? ఏముంది అంటే మహాభారతాలో? అన్ని స్టోరీస్ సార్. మహాభారతాలు మహాభారత స్టోరీస్ ఉన్నాయి దాంట్లో అంతే. ఓహో సరే. అట్లా ఇచ్చినాడు. బాగుందబ్బా. ఇదేనా వాళ్ళ స్ట్రక్చర్ ఏదో చూసుకుంటే సరిపోతుంది. అంటే ఏ లెవెల్ నుంచి ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు జంబూ ద్వీపం ఉంటే ఏమిటి, తర్వాత ఏమిటి, అట్లాంటి కొన్ని ఉంటాయి కదా కొన్ని బేసిక్ క్వశ్చన్స్. దీంట్లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, తర్వాత మన వేదాల గురించి, ఉపనిషత్ గురించి ఉంది. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎవరెవరు వచ్చినారో, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ప్లేస్. అఫ్కోర్స్ అవి కూడా ఇంపార్టెంటే కదా, అన్ని ఇంపార్టెంటే. అంటే నేను అనుకున్నది అట్లాంటివి. సరే. అంటే నేను అనుకున్నది అట్లాంటివి కన్నా కూడా మోస్ట్లీ టర్మినాలజీ ఉంటుంది కదా, టర్మినాలజీని అండర్స్టాండ్ చేసుకునేదానికి పోదాము, అట్లా చెప్పుకుంటూ పోదాము అనేసి అనుకుంటున్నాను. అదే స్ట్రక్చర్ చూస్తే బాగా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏదో ఒక లెవెల్ పెట్టుకొని చేసింటారు కదా, 6th కు ఇది, 7th కి ఇది, 8th కి ఇది, 9th కి ఇది అని. మనం అవన్నీ కొన్ని చిన్నవన్నీ తీసి పారేసేసి దాంట్లో కొంచెం స్టాండర్డ్ వర్డ్స్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకునేసి, దాంట్లో ఉండే సబ్జెక్ట్ కన్నా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకునేసి ఒకసారి చెప్పుకుంటే ఒక చిన్న నోట్స్ మాదిరిగా రాసుకుంటే దట్ విల్ హెల్ప్ ఫర్ హయ్యర్ స్టడీస్ కదా అనుకుందాం దాన్ని. అంటే మీకు ఇప్పుడు రాష్ట్రోత్తాను కాబట్టి మీకు బాగా చెప్తుంటారు వీళ్ళు. వన్స్ యూ లీవ్ రాష్ట్రోత్తాన్ అండ్ ఎంటర్ ఇంటూ జనరల్ కేటగిరీ ఆఫ్ కాలేజెస్,
వాళ్ళకే వచ్చిండలేదు ఇవన్నీ. జనరల్ కేటగిరీ ఆఫ్ కాలేజెస్ మీకు చెప్పినటువంటి వీళ్ళంతా ఎందుకంటే వీళ్ళు సమ్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి వస్తుగా టీచర్లకు అలాంటి వాళ్ళనే ట్రైనింగ్ ఇచ్చింటారు. బట్ నేను పోతా కదా యూనివర్సిటీలకు పోతా కదా, యూనివర్సిటీలో ఉండేవాళ్ళు ముస్లిం ప్రొఫెసర్స్, తర్వాత క్రిస్టియన్ ప్రొఫెసర్స్ మన వాళ్ళే ఉంటారు కదా, వీళ్ళకి కూడాను ఏమీ తెలిసిండల్లా. వీళ్ళు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా తెలిసిండల్లా, అట్లా వాళ్ళు పాఠాలు చెప్తుంటారు వాళ్ళు. సో వాళ్ళకు ఏమైపోతుంటే అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటారు వాళ్ళు బేసిక్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి. అందుకు మీకు ఇవన్నీ తెలిసి ఉంటుంది కదా. అప్పుడు ఇది పురుషార్థాలు అంటే ఏమి, ధర్మము, అర్థం, కామము, మోక్షం అన్ని వచ్చాయి. ఊరికే బేసిక్ గా చెప్పింటారేమో, వాట్ ఈస్ ధర్మం, వాట్ ఈస్ కామము, మోక్షం, వాటి ఏరియాస్ చెప్పింటారు. అట్లా దాన్ని కొంచెం స్ట్రెస్ ఇచ్చి దానికి కొద్దిగా ఎగ్జాంపుల్స్ చెప్పి దానికి ఏదైనా స్టోరీస్ ఉంటే స్టోరీస్ కనెక్ట్ చేసేసి అలా చెప్దాం అనేసి. పురుషార్థాలు అంటే ఏమిటి, తర్వాత అది అలా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్. అందువల్ల వాళ్ళు చెప్పిండే వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ బుక్కులు ఉంటాయి కదా, ఈ ఈ హెడ్డింగ్ తీసుకోవచ్చు, ఈ హెడ్డింగ్ తీసుకోవచ్చు అని ఐడియా వస్తుంది. లేకపోతే ఒకసారి మనం హెడ్డింగ్ మర్చిపోతాం. అట్లా మర్చిపోకుండా ఉండేదానికోసము మేబీ ఆ బుక్స్ నాకు హెల్ప్ అవుతాయి. 6th 7th 8th 9th అట్లీస్ట్ 9th వరకు చూసుకుంటాం. PDF పంపిస్తున్నారండి సార్. పీడిఎఫ్ ఉందా మీ దగ్గర? స్కాన్ చేసి పంపిస్తారంట. పీడిఎఫ్ స్కాన్ చేసి పంపిస్తారు. నాది ఉన్నా పర్వాలే, మనకి ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది. అది పంపిస్తారంట. అది పంపిస్తాను, నేను తీసుకుంటాను. అప్పట్ల తీసుకొని చూసి ఒకసారి నాకు స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకుంటే నేను చెప్పడానికి కూడా బాగుంటుంది. మరి నేను ఆ టాపిక్ తీసుకోవచ్చు, ఈ టాపిక్ తీసుకోవచ్చు అన్నట్టు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే ఏ టాపిక్ సెలెక్ట్ చేయాలనేది తెలిసేలే కదా, అందుకోసం. తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ ఇండియా అట్లాంటివి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ రిలేటెడ్ టు బిల్డింగ్ ఆఫ్ ఫోర్ట్స్, శివాజీ ఫోర్ట్స్ కన్స్ట్రక్షన్ మీదనే పెద్ద సబ్జెక్ట్ ఉంది. అట్లాంటివి ఉంటాయి కదా కొన్ని. అది ఇంకొక ఎగ్జామ్ ఉంది సార్, అది ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. దానిలో ఇదంతా అదేదో ఎగ్జామ్ ఉంది సార్, లాస్ట్ 2 years నుంచి. ఐ కాంట్ రికలెక్ట్ ద నేమ్ నౌ. విద్యార్థి విజ్ఞానం అంటే ఒక ఎగ్జామ్ ఉంది. దాంట్లో ఆల్ అబౌట్ దిస్. దానిలో లైక్ అబౌట్ we didn't have Olympiads that time. Our time లో we didn't have Olympiads, so they were keeping విద్యార్థి విజ్ఞానం అంటే. విద్యార్థి విజ్ఞాన దాంట్లో 2 levels ఉంటాయి. So if you qualify for the first level, you go to the second level. దాంట్లో అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి, లైక్ ద సైన్స్ బిహైండ్ దట్, ఆర్యభట్ట అంతా, ద మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఒక బుక్ లో క్వశ్చన్స్ ఇచ్చి దాని ఎగ్జామ్స్ పెడతారు. ఐ హావ్ బీన్ రైటింగ్ ఇట్ ఫ్రమ్ ద పాస్ట్ 2-3 years. వెరీ గుడ్. అయితే బాగుంటుంది అయితే అది. ఆ బుక్ పంపిస్తాను సార్. సరేలే అయితే పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్, లేకపోతే కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు మనం తీసుకుంటాను నేను. సరే తీసుకొని నాకు ఒక ఐడియా వస్తే నేను దాన్ని ఒక సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నాకు అది చేసుకోవచ్చు. ఇంకేముంది, ఇంకా అయిపోయాయి. 1 minute, లెస్ దాన్ 1 minute అంతే, క్లోజ్ చేసేస్తాం అయితేనా. ఓకే సరేలే అయితేనా. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినారు ఈరోజు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, క్లోజ్ చేసేస్తాము.